మీలో గాలి దేవుడు, అగ్ని దేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, భూమాత ఇన్ని ఉన్నాయి కదా. అవి కేవలం హిందువులనే ప్రేమిస్తుంటే వాళ్ళు మమ్మల్ని చంపేయవచ్చు కదా. 10 నిమిషాలు ఆక్సిజన్ మాకు అందకపోతే అందరం చచ్చిపోతాం కదా. హిందూ ధర్మం మేము మిగిలిపోద్ది కదా. సూర్యుడు మీకు ఎంత టెంపరేచర్ కావాలో అంతే టెంపరేచర్ మీ మీద పెట్టి మా మీద 200-300 డిగ్రీల టెంపరేచర్ ముస్లింలను దేవుడు కదా, సర్వాన్ని సృష్టించిన వ్యక్తి కదా. వాళ్ళకు మేము ఇష్టం లేకపోతే దేవుడే మాకు చంపేస్తారు కదా. మీ దేవుళ్ళు మా అల్లా లేదా వాళ్ళ ప్రభువు అందరు కావాలనుకుంటే మీకేంది ఇబ్బంది? మీరెందుకు నాశనం చేసేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని? మళ్ళీ మా బిడ్డలు ఎవరో బ్రిటిష్ వాళ్ళ ఇంట్లో పోయేసి లెట్రిన్లు బాత్రూములు కడుక్కుంటూ మా ఆడవాళ్ళు మీ ఆడవాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళ బిడ్డలకు లెట్రిన్లు కూర్చుంటే అది కడిగించుకుంటూ ప్లేట్లు కడిగించుకుంటూ వాళ్ళు బట్టలు ఇప్పి తరుముకుంటే కప్పుకొని పరిగెత్తే రోజులు మళ్ళీ కళ్ళతో చూడాలని ఉండారా? ఎందుకు ఈ దేశాన్ని నాశనం చేసేయాలనుకుంటారు? పోయేటప్పుడు ఎవరేం తీసుకొని వెళ్ళరు. వచ్చేటప్పుడు చేతులు మూసుకొని వచ్చినాం. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు చేతులు మూసుకొని వచ్చినాం. తల్లి గర్భంలో నుంచి మేము చచ్చిపోయి ఈ తల్లి ఒడిలో పోయేటప్పుడు చేతులు చాసుకొని వెళ్తాం. ఏముండదు ఒంటి మీద. మీ ధర్మం కానీ మా ధర్మం కానీ ఏ ధర్మం కానీ ఎందుకు దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు మనకు అర్థం కావటం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక్కడ ఏ సమస్య లేనట్టుగా క్రిస్టియన్స్ వచ్చేసి మత పెద్దలుగా పాస్టర్లుగా మాట్లాడి వాళ్ళేమో ఆ రకంగా మతాలు మారుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయన పేరు ఏం పేరు బ్రదర్ సిరాజ్, ఆయన మౌలానా అంటాడా మరి ఆయన ఏమంటాడా ఆయనకే తెలియాలి. ఆయన కూడా మతం మార్చే పనిలోనే ఉన్నాడు. దీనివల్ల కదా కలహాలు వస్తున్నాయి. మతం మార్చమని చెప్పి ధర్మం చెప్పదు సార్. మారుస్తున్నారు కదా సార్. మీకు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసుకుంటే అది తీసుకుని వచ్చి మొత్తం సమాజం మీద ఎందుకు వేస్తున్నారు నా వాదన. సమీ తప్పు చేశాడు, సమీని నిలబెట్టి బట్టలు ఊడగొట్టి చెప్పుతో కొట్టండి. లేదా ఎవరో XYZ ఏదో చేశాడు వాడిని కొట్టండి. మీరు మొత్తాన్ని ధర్మాన్ని ఎందుకు చుట్టేస్తున్నాను? నేను అదే చెప్తుండేది. ధర్మం గురించి అవగాహన లేకపోవడము, మా బిడ్డలకు మా గ్రంథాలు ఏం చెప్తున్నాయో మనం వాళ్ళకు నేర్పించకుండా పోవడమే మనం చేస్తున్న పెద్ద తప్పు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక దగ్గర అరే దైవంతో భయపడాలనుకున్నవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మొత్తం టెక్నికల్ అయిపోయింది. పాత రోజుల్లో ఇళ్లలో నాటి కోడి కూర కొయ్యాలంటే నాటి కోడిని తీసుకునేవాళ్ళు, దాన్ని హలాల్ చేసేవాళ్ళు లేదా మెడ తిప్పుకునేవాళ్ళు. ఎవరి ఇది వాళ్ళది. అయిన తర్వాత ఆ కోడిని తీసుకొని వచ్చి దానికి మొత్తం ఫ్రెష్ చేసి కోసి దానికి ముక్కలు కొట్టి దాన్ని వండి మొత్తం వాళ్ళు వండుతుంటే కూర్చొని చూసేవాళ్ళం మేము. కూర ఎప్పుడు తినాలని చెప్పి ఏదైనా కానీ. ఇప్పుడు ఏమైపోయింది? కూర వండమంటే ఫోన్ తీసుకొని స్విగ్గీకి కొట్టేసి నాటి కోడి కూర అని చెప్పేస్తున్నాం. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని కొట్టేస్తున్నాం. సరేనా? లైఫ్ మెకానికల్ అయిపోయింది. అదేవిధంగా దైవాన్ని కూడా మెకానికల్ ఎవరైతే ఇతర ధర్మాల మీద దాడి చేస్తున్నారో, ఎవరైతే ఇతర ధర్మాలను విమర్శిస్తున్నారో, వాళ్ళు క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, వాళ్ళు ముస్లింలు ప్రజలకు కాదు వాళ్ళు ద్రోహం చేస్తుండేది. ఆ దేవుళ్ళనే ద్రోహం చేస్తున్నారు. ముస్లింలలో ఎవరైనా ఉండి ఇతర ధర్మాల మీద దాడి చేస్తున్నాడంటే అతను ఆ ధర్మం మీద దాడి చేయటం లేదు, అతను అల్లా ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతున్నాడు. అదేవిధంగా హిందూ ధర్మంలో ఎవరైనా చేస్తే వాళ్ళు దేవుళ్ళ ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతున్నారు. అదేవిధంగా క్రైస్తవులు ఎవరైనా చేస్తే వాళ్ళ ప్రభు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు పోతున్నారు తప్ప ఏం లేదు. అందరికీ మీరు ఏమైనా అనుకోండి, ప్రతి ఒక్కరికి అన్ని ఆత్మల మీద కమాండింగ్ చేసే పరమాత్ముడు ఒకడు ఉన్నాడు. అతను శూన్యంలో ఉన్నాడు. అతను ఎవరికి కనబడడు. మేము అల్లాని నమ్ముతున్నాము, అది నా విశ్వాసము. మీరు ఏమని నమ్ముకుంటారు అది మీ విశ్వాసము. ఇంకొకటి ఏమని నమ్ముకుంటాడు అది వాడి విశ్వాసము. అల్లా అనేవాడు ఒకడు కాబట్టే అందరికి ఒకే సూర్యుని ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడు కాబట్టే అందరికి ఒకే చంద్రుడిని ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడే కాబట్టి అందరికి ఒకే గాలి ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడు కాబట్టి ఒకే భూమి ఒకే ఆకాశం ఇచ్చినాడు. అవన్నిటిని సృష్టించినాడు అల్లా సుబ్హానహు వ తఆలా అని మేము నమ్ముతాం కాబట్టి మా విశ్వాసం అది. మీరు ఎవరినో నమ్ముకుంటారు కదా, అది మీ విశ్వాసం. అది ఎవరి విశ్వాసం వాళ్ళది. ఆ విశ్వాసాలను వదిలేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటున్నారంటే మీరు మీ భగవంతుడిని మీరు ఉల్లంఘించినట్లే, మా అల్లా ఆజ్ఞని మేము ఉల్లంఘించినట్లే, వాళ్ళ ఏదైతే పుస్తకాలు ఉన్నాయో వాళ్ళ గార్డు ఉందో వాళ్ళ ఆజ్ఞను వాళ్ళు ఇచ్చేసినట్లే. నెక్స్ట్ అడగబోయే ప్రశ్న ఒక సత్య అన్వేషణిగా అడుగుతున్న ప్రశ్న ఇది. చెప్పండి. భూమి పుట్టినప్పటి నుంచి ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ధర్మాలు కూడా అంతరించిపోయినాయి. ఇందాక నేను అన్నట్టు జూడా, జైను, సిక్ అయితే ఇప్పుడు ఉంది. కానీ కొన్ని మతాలు వచ్చినట్టే వచ్చి అంతరించడం కూడా అయిపోయింది. ఇన్ని భూమి పుట్టినప్పటి నుంచి ఇన్ని మతాలు, ఇన్ని కులాలు,
ఇన్ని విద్వేషాలు. ఈవెన్ భారతదేశం కూడా యూనిటీగా ఉండకపోవడానికి కూడా కారణము అప్పట్లో కులం, మతం ఇవి రెండే ఎక్కువగా ఆపాదించేవాళ్ళు. టెక్నాలజీ పెరిగింది, ఈ సామాజిక మాధ్యమాలు చాలా ఎక్కువైపోయినాయి. ఎవరన్నా ఒక కేక్ వేస్తే ఎంత దూరమైనా మాట్లాడగలిగేటువంటివి వచ్చిన రోజులు ఇవి. ఎప్పటికీ అంతరిస్తాయి, ఎప్పటికీ మానవులంతా ఒకటే కదా. మనమేం కోళ్ళు మేకలేం కాదు, కోళ్ళు మేకలు కోసుకొని తినేస్తున్నాం, దాని మీద మనకి ఇంత కూడా ఎమోషన్స్ లేవు. ఇప్పుడు మనుషులు కూడా అదే చేసే పరిస్థితికి కనపడతా ఉంది. ఎందుకు ఈ రకమైన యూనిటీ లేకుండా భారతదేశాన్ని, ఈ దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఈ రకమైన కలహాలు ఎందుకు అని అంటే మీరు ఏం చెప్తారు? నిజంగా దేవుడు అనేవాడు ఉండుంటే, ఇప్పుడు సత్యాన్వేషణగా మాట్లాడుతున్నాను, ఎవరి పక్షాన కాదు, దేవుడు అనేవాడు నిజంగానే ఉంటే ఏం చేసినా మానవుడే చేసుకున్నాడు. ఇంతవరకు హెలికాప్టర్ సృష్టించుకున్నాడు, రాకెట్ సృష్టించుకున్నాడు, నవగ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి అని చెప్పి సృష్టించుకొని దాని పేరు ప్లూటో అని, జూపిటర్ అని ఇది పెట్టాడు. భూమి గుండ్రంగా ఉందా, బలపరుపుగా ఉందా, అది మనిషే సృష్టించి తెలుసుకోగలిగాడు. చంద్రుడి మీద ఏమున్నాయని చెప్పి కూడా మనిషి వెళ్ళిపోగలుగుతున్నాడు. రానున్న రోజుల్లో అసలు నిజంగా పరలోకం అనేది ఉంది అని అంటే దాన్ని కూడా కనుక్కుంటాడేమో. కానీ ఇవన్నీ మనిషే చేసుకున్నాడు. ఈవెను అల్లా ఉన్నాడా అని చెప్పుకుంటుంది కూడా మానవుడే, ఈశ్వరుడు ఉన్నాడా అని చెప్పుకుంటుంది మానవుడే. దేవుడు ఉన్నాడో లేడో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఉంటే ఆయన పేరేంటి, నామకరణం ఏంటి అని కూడా తెలియదు. ఉంటే నేను ఇదే అంటున్నానని మీ గోల, నేను ఇదే అంటున్నానని నా గోల. ఇట్లా ఒక పాయింట్ ఆఫ్ స్టాప్ అనేది రాదా సార్ దీనికి? సార్ ఇప్పుడు మనిషి నిజంగా శాటిలైట్ని తయారు చేసుకొని చంద్రుడి మీద ఏముందో చూడడానికి నిజంగా అంత అవసరం అంటారా? ఇక్కడ మన ఇంటి పక్కన మోర్లలో దోమలు కుడుతూ ఉంటే కనీసం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కానీ చంద్రుడి మీదకి పోతున్నాం. నిజానికి మనిషి ఇన్ని పరిశోధన చేస్తున్నాడు, దేవుడు ఉన్నాడు లేడు అనే దాని మీద ఇంతవరకు అయితే పరిశోధన జరగలేదు. నిజంగా ఎప్పటికీ దీనికి స్టాప్ వస్తుంది? ఏ రకంగా ఉంటే బాగుంటుంది? మానవుడు రాతి యుగంలో నుంచి వచ్చినాడు, రాతి యుగంలో నుంచి ఇప్పుడు చంద్రుల్లో పోయి కాపురం చేసే స్థానానికి వచ్చినాడు. ఇదంతా చేయడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టినాయి ఈ చేంజెస్ రావడానికి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, తల్లి గర్భంలో నుంచి బిడ్డ పుట్టినప్పుడు ఏ విధంగా శరీరం మీద బట్టలు లేకుండా వాళ్ళంతా గలీజ్గా ఉంటుందో ఆ విధంగా భారతదేశం పరిస్థితి ఉండింది. భారతదేశంలో అప్పుడు చెప్పదగ్గ ఎయిర్పోర్ట్లు లేవు, అలాగే ఓడరేవులు లేవు, రోడ్లు లేవు, తినడానికి తిండి లేదు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బాగలేదు. దాని తర్వాత భారతదేశానికి వచ్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏ పార్టీకి చెందిన వ్యక్తులు కానివ్వండి, ఒక్కొక్క రకంగా పంచవర్ష ప్రణాళిక అని చెప్పి రకరకాలుగా పెట్టుకొని ఈ దేశంలో ఉన్న ప్రజల్లో కూడా నా దేశాన్ని మేము ప్రపంచ దేశాలు ముందుకు తీసుకొని రావాలా, ఏం లేని ఈ దేశంలో ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంది అనే ఆలోచనతో ఈ దేశానికి 77 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలు కూడా ముక్కు మీద వేలు పెట్టుకునే పరిస్థితికి తీసుకొని వెళ్ళారు. అది కాంగ్రెస్ వాళ్ళు చేశారా, బీజేపీ వాళ్ళు చేశారా, ఇంకొకళ్ళు చేశారా, ఆ డిస్కషన్ నేను చేయటం లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి వస్తే ఏ విధంగా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మనమందరం కూడా పెద్ద రోడ్లలో, పెద్ద బిల్డింగ్లలో, కార్లలో తిరిగే పరిస్థితికి మేము వచ్చినాం. వీటన్నిటికి రావడానికి కారణం ఏంటంటే మనిషి యొక్క మేధావి శక్తి. భగవంతుడు ఏం చేశాడంటే మనిషిని మనిషిలాగా పుట్టించిన తర్వాత అతనికి ఆలోచన శక్తి ఇచ్చాడు. ఏది చెడు, ఏది మంచిది, ఏది చెయ్యాలా, ఏది చేయకూడదు అనేది దేవుడు తెలియపరిచేశాడు దైవ గ్రంథాల్లో. అదే ఖురాన్లో కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, భగవద్గీతలో కానివ్వండి. ఒక వ్యక్తి తన సొంత తల్లితో పెళ్లి చేసుకోలేడు, ఒక వ్యక్తి తన సొంత చెల్లితో పెళ్లి చేసుకోలేడు, మొగోడుతో పెళ్లి చేసుకోలేడు, ఇది హరాం, ఇది హలాల్, ఇది జాయేజ్, ఇది నా జాయేజ్ అని చెప్పి ప్రతి ధర్మంలో కూడా చెడు ఏంది మంచి ఏందని చెప్పేసి ఉన్నారు. అది తెలిసినా కానీ తప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తప్పు అనేది జరిగితేనే కదా దేవుడు అనేవాడు గుర్తుకొచ్చేది. తప్పు అని జరిగితేనే కదా దేవుడు అనేవాడు గుర్తుకొచ్చేది. కాబట్టి ఈ దేవుడు అనేవాడు మనిషిని ఆ దిమాగ్ ఇచ్చేసి వాడికి చెడు ఏందో మంచి ఏందో కూడా చెప్పేసి వాడిని వదిలేసినాడు. వాడు మంచి పని కానీ చేసుకుంటే రేపు స్వర్గానికి వెళ్తాడు, వాడు చెడు పనులు కానీ చేసుకుంటే నరకానికి వెళ్తాడు. ఆ డిసైడ్మెంట్ అల్లా చేస్తాడు, మా మధ్యలో లేదు. కాబట్టి ఆ ఉన్న చెడుని వేరే వాళ్ళు పెరగనీయకుండా, వేరే వాళ్ళు పెంచకుండా దాన్ని అడ్డుకట్టు వేయడానికే భగవంతుడు మీలాంటి వాళ్ళని కూడా సృష్టించి ఉన్నాడు. చెడు చెప్పేవాళ్ళు 10 మంది ఉంటే చెడును అడ్డుకట్ట వేస్తూ సమాజంలో అందరూ సోదర భావంతో అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలా అని ఆలోచన చేసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి వచ్చింది. దీనివల్ల మీకు వచ్చే లాభమే లేదు. ఏదైతే ఇప్పుడు దీనివల్ల
మీరు ఏంది నా భారతదేశం బాగుండాలా, ఇక్కడున్న మేమందరం కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి జీవించాలా, అదేవిధంగా మా బిడ్డలు కూడా ఏ సోదర భావంతో మేము ఉన్నామో మా బిడ్డలు కూడా అదే సోదర భావంతో జీవించాలనే ఒక మంచి ఆలోచన ఆ భగవంతుడు మీ మైండ్లో వేసినాడు కాబట్టే మీరు ఒక మంచి సమాజం కోసం పాటుపడదామని మీరు చెప్తున్నారు. ఒక చెడు వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి మీలాంటి వాళ్ళని ఎవరో ఒక మంచి వ్యక్తులను ఆ భగవంతుడు వాళ్లకు ఆ మైండ్లో ఆ మాట వేసి వాళ్ళ చేత చేయించుకుంటాడు. మీరు నమ్మే దేవుడు దేవుడే కాదు అని చెప్పి మీరు మీ నోటితో ఒప్పుకుంటారా నేను చెప్తున్నానని? నేను మనిషి అండి, నేను మనిషి కాదు, నేను పశువు అని చెప్పి ఎలా చెప్పగలను? ఒక దేవుడు అని పేరు అన్నారు, ఇప్పుడు మాట్లాడితే కాంట్రవర్సీ వద్దు కాబట్టి చెప్పండి సార్. నేనేమంటా, మీరు నమ్మే దేవుడు దేవుడే కాదు అని ఒప్పుకోండి. నేను అంటున్నా, నేను ఫ్రెండ్ కదా మీకు అనండి. లేదు నేను డిక్టేటర్ గా కూడా అడుగుతున్నా. మీరు డిక్టేటర్, నేను ఇంకేదో బుద్ధి గడ్డి తిని కూడా అంటున్నా, కానీ మీరు అనండి. మీరు కత్తి తీసుకొని నా తల కోసినా కానీ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పే చచ్చిపోతాను, కానీ నా గొంతు కోసి నా తలను అక్కడ పెట్టేస్తే నా తలలో నుంచి అదే మాట వస్తుంది. నా గుండె కోసేసి మీరు అక్కడ పెట్టేస్తే గుండెలో నుంచి శబ్దం ఉంది కదా, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని వస్తుంది తప్ప మీరు ఏం చేసినా కానీ ఆ మాట మారదు. ఎందుకన్నారు అట్లా? నా నమ్మకం, నా విశ్వాసం అండి. ఎవరు పెట్టారు మీకు ఆ నమ్మకం? ఎవరు పెట్టారు ఆ నమ్మకం? ఏది? నీ దేవుడు కాదు అని ఒప్పుకోండి సాబ్ అని నేను అంటుండే, నేను ఒప్పుకోను, నా గొంతు కూడా తీసాడబెట్టినా నేను ఒప్పుకోను, గుండెకాయ తీసి పెట్టినా నేను ఓకే, తలకు ఇక్కడ పెట్టినా చెప్పను అని అన్నారు. కారణం ఏంటి? అదే నా అల్లా మీద నాకున్న నా ప్రాణం కన్నా నాకు సృష్టించిన సృష్టికర్త అతను, నా సర్వస్వం, నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు మొత్తం అల్లా కోసము ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నా సర్వస్వాన్ని ఇతర ధర్మాలను నష్టపెట్టడానికి, ఇతర ధర్మాలను కష్టపెట్టడానికి నేను అంటుంది. మీకు యూట్యూబ్లో ఎలాగుంటుందంటే కొంతమంది ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేవాళ్ళు చూసారా, అతను ఏ సర్వస్వము అల్లా కోసం ఇచ్చేస్తానంటున్నాడు. సర్వస్వం అల్లా కోసం ఇచ్చేస్తాను, సర్వస్వం అల్లా కోసం త్యాగం చేసేస్తాను, నా సర్వస్వాన్ని పెట్టి ఇతరులను నేను ఇబ్బంది పెట్టను. మీరు నమ్మే దేవుడు దేవుడే కాదు, 100% దేవుడే అనుకుంటారా? నేను కాదండి, మీరు కాదు, మీలాంటి కోటి మంది వచ్చి చెప్పినా కానీ నేను ఒప్పుకోను. రైట్. మరి ఇందాక మీరు ఏమన్నారు? సిరాజ్తో మహేందర్ చెప్పిపించాడు ఈయన దేవుడే కాదు, ఎంత ఇచ్చాడు అని. 10 కోట్లు ఇస్తాను ఒప్పుకుంటారా? ఇప్పుడు మీకు 10 కోట్లు ఇస్తాను ఒప్పుకుంటారా? 10 కోట్లు ఏమండి, 10 లక్షల కోట్లు ఇస్తాను ఒప్పుకుంటారా? ప్రపంచంలో ఉన్న ధనమంతా ఇచ్చినా నేను ఒప్పుకోను కదా. ఎందుకు చెప్పండి? మీరు నమ్ముతున్న దేవుడు నా నిజ దేవుడు అని మీరు బలంగా విశ్వసించారు. ఒకడు దొంగనా కొడుకు అయితే నేను చెప్పమనంటే చెప్పేవాడుగా. అవును, వాడు దొంగనా కొడుకు అమ్ముడు పోతాడు అని అంటే 10 రూపాయలకి పోతాడు, 10 లక్షల కోట్లకైనా అమ్ముడు పోతాడు. సో ఈ విషయాన్ని మీరు ఎన్ని విధాలుగా అడిగినా కాదు అనే ఒప్పుకుంటారు. అవును, నా దేవుడు నా దేవుడే అని ఒప్పుకుంటారు. నా దేవుడికి పేరు అల్లా అనే ఉందంటే ఒప్పుకుంటారు. లేదు దేవుడి పేరు అల్లా కాదు ఇంకొకటి ఉందంటే ఒప్పుకుంటారా? ఎందుకు నాకు అవసరం ఏముంది? మరి వానికి ఏం అవసరం ఉంది అంటారు. అది మీరు చెప్పాలా అంటున్నాను. మీరు ఎందుకు అతని చేత ఈ విధంగా చెప్పించినారు అనేది మా డౌట్. మీరు ఎందుకు చెప్పట్లేదు అనేది నా ఉద్దేశం. వినండి మహేందర్ గారు, మేము ఇక్కడికి వచ్చే ముందర అతను తెలంగాణకు చెందిన వ్యక్తి, అతని పేర్లు మీరే చెప్పారు, శ్రీరామరాజు గారు అని చెప్పి, మల్లేష్ అని చెప్పి, ఇంకొక ఏదో పేరు ఏదో యాదగిరి రావు అని ఏదో పేర్లు చెప్పారు. సరేనా? అసలు మీరు ఏదైనా అండర్ కవర్ ఆపరేషన్ చేయిస్తున్నారని డౌట్ మాకు వచ్చింది. ఓకే, అతనికే ఇస్లాంలో పంపించి ఈ విధంగా అతనికి హైప్ చేసి దాని తర్వాత అరే నేను ధార్మికంగా హిందూ ధర్మాన్ని వదులుకొని వచ్చినాను, ఇక్కడ ఇస్లాంలో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏం లేదురా అని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఎవరైనా తొందరపడి ఇస్లాం ధర్మంలో వెళ్ళబాకండి, ఇస్లాంలో మారబాకండి, ఇస్లాం ధర్మంలో మారి ధార్మిక పండితుడి అవతారం ఎత్తి గందరగోళం చేసి గండ బైరుండాలు కాలికి వేసుకొని తలకు పగిడిలు కట్టుకొని తొడలు కొట్టుకుంటూ మీసాలు మెల్లేస్తూ సవాళ్ళు చేసుకుంటూ బస్తీ మే సవాలు అని చెప్పిన సిరాజ్ కూడా ఈరోజు అల్లా అంటే ఏందో తెలియదు, ప్రవక్త అంటే ఏందో తెలియదు అంటున్నాడు. కాబట్టి ఆ ధర్మంలో పోయేసి ఉన్న ధర్మాన్ని భ్రష్ట పట్టించుకోబాకండి అని చెప్పి అండర్ కవర్ ఆపరేషన్ మీరు చేశారేమో అని వచ్చినాం. మేము ఏం తెలుసుకున్నారు మరి? అది మేము అనుకుంది రాంగ్, మాట్లాడే అవకాశం మీరు ఇచ్చినారు. అతను ఎందుకు చెప్పినాడు ఏందనేది అతన్ని అడిగితే తెలుస్తుంది, అతనికి అడుగుతాం ఖచ్చితంగా. ప్రతి ఒక్కరిని కామన్గా అడిగే ఇది, మళ్ళీ ఇది సత్యాన్వేషణ ప్రశ్ననే, వ్యక్తిగతంగా అయితే కాదు. గోమాంసం సమీ గారు తింటారా తినరా? నేను మామూలుగా మాంసమే తినను నేనైతే, కానీ ముస్లింలలో నాన్ వెజ్ తినరా? నా ఫ్రెండ్ ఒక అతను ఉండాడండి, బ్రాహ్మణ్ అతను, చాలా చాలా నా వీడియోస్ కూడా మీరు చూసి ఉంటారు. కరోనా లాక్డౌన్లో కూడా బ్రాహ్మిన్స్కు 350 మందికి 3,500 రూపాయల కిట్లు, 350 మందికి మొదటి కరోనా వచ్చినప్పుడు ఆ పేద బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకొని పోయి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే.
బ్రాహ్మిన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ బెగ్గింగ్. బ్రాహ్మణోళ్ళు ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉంటారో వాళ్ళు యాచించడం మీరు ఎక్కడ చూసి ఉండరు. అవును. వాళ్ళు ఏదైనా కావాలంటే మీ ఇంటికి వచ్చి ఒక 2-3 అబద్ధాలైనా చెప్పేస్తారు. ఏమండి మహేందర్ గారు బాగుండారా, గురువు కేతు అందరూ బాగున్నారు, కానీ శనీశ్వరుడు ఏందో మీ వైపు చూస్తున్నట్టుంది, ఈ మధ్య మీకు చిడిచిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మీరు చేస్తున్న పనులలో ఏదో భంగం కలిగినట్లు అనిపిస్తుంది కదా, కాబట్టి శనీశ్వరుడిని పూజించాలండి, మీరు ఒక పని చేయండి, ఏదైనా సంభవాలు సంభవించుకుంటే మీ పేరు మీద నేను ఒక యాగం చేస్తానండి, నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్ల నూనె, నల్ల బెల్లము అవన్నీ తీసుకొని 11 మంది నల్ల బ్రాహ్మణులకు ఇది దానం చెయ్యాలా, ఇదంతా మీరు తిరిగి చేయలేరు, కాబట్టి మీరు ఏదైనా సంభవాన్ని నాకు కానీ ఇస్తే నేను సమర్పించుకొని మీకున్న దోషాలను నేను దూరం చేస్తానండి అని చెప్పి తీసుకుంటారేమో, కానీ వాళ్ళు ఇది చేయరు. ఈ బ్రాహ్మిన్స్ ఏంటంటే వాళ్ళ జీవిత ఏదైతే విధానం ఉందో చాలా దగ్గర నుంచి చూసినాను. అందులో ఇతను ఎవరైతే నా మిత్రుడు ఉన్నాడో అతనికి నేను ఏడిపించేవాడిని. ఏదో ఒక రోజు నీకు క్యాలీఫ్లవర్ అని చెప్పి ఆ చికెన్ పకోడా ఉంది కదా తినిపించేస్తానని చెప్పి, నేను సచ్చినా తినను అని చెప్పి అతను చెప్పేవాడు. ఫ్రెండ్షిప్లో మనం మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, బిహైండ్ ద ఇది కూడా పోయిన సందర్భాలు ఉంటాయి. మీకు వేరే కులస్తులు ఫ్రెండ్స్ ఉంటే ఒరే తురే అని చెప్పి తిట్టుకునే భాషలు కూడా ఉంటాయి. అలాగా అంత క్లోజ్గా ఉండేవాడు. వాడు ఏం చెప్పేవాడంటే, అరే నేను చచ్చిపోయే లోపల ఏదో ఒక రోజు తింటాను రా అని చెప్పేవాడు. అతను మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి. అతను చచ్చిపోయిన తర్వాత ఒక 16 సంవత్సరాలు 16 ఇయర్స్ నేను చికెన్ మటన్ మొత్తం దూరం పెట్టానండి. ఈ మధ్య మళ్ళీ నా హెల్త్ కండిషన్లు ఇదైన తర్వాత కొద్దిగా తినడం స్టార్ట్ చేశాను.